ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్కు తెలంగాణలో టికెట్ ధరలు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సలార్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన హోంశాఖ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లో గరిష్టంగా ₹100, సాధారణ థియేటర్స్లో గరిష్టంగా ₹65 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి వారం రోజులు మాత్రమే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 20 థియేటర్స్లో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో అనుమతి ఇచ్చింది. సాధారణ ప్రదర్శనలతో పాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి 6 ఆట ప్రదర్శించుకోవచ్చని పంపిణీదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులో వెల్లడించింది. అటు ఆంధ్రప్రదేశ్లో సలార్ చిత్ర టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్స్లో టికెట్పై ₹40 పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ పెంపు కేవలం 10 రోజులకు మాత్రమే అని స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ చెప్పండి, అంటే సలార్ టికెట్స్ పెంపునకు 2 తెలుగు రాష్ట్రాలు అయితే ఆమోదం తెలిపింది. ఇది ఒక తీపి కబుర్గా చెప్పుకోవచ్చు. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. రేపు 22వ తారీఖున రిలీజ్ అవుతున్న ప్రభాస్ సినిమా సలార్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా టికెట్లు పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ప్రధానంగా తెలంగాణలో అసలు బెనిఫిట్ షోలు ఉంటాయా లేదా అనే ఒక సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో బెనిఫిట్ షోలు కూడా బెనిఫిట్ షోలు కూడా వేసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతించింది. బెనిఫిట్ షోలతో పాటు అదనపు షోలు కూడా వేసుకునే అవకాశము తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 రోజుల వరకు ₹40 టికెట్ను పెంచుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మల్టీప్లెక్స్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి రేట్ల కంటే ₹100 రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్ కాకుండా మిగతా సినిమా థియేటర్లలో ఇప్పుడున్న రేట్ల కంటే ₹65 పెంచుకునేందుకు ప్రభుత్వాల తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. అంటే తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ లోను 2 రాష్ట్రాల్లో కూడా సలార్ సినిమాకు సంబంధించినంత వరకు టికెట్లు పెరగబోతున్నాయి. ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా కూడా టికెట్ల ధరలు పెంచారు. ఇటు నార్త్ లో పెంచారు, తమిళ్లో పెంచారు, కన్నడలో, మలయాళం. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఆయా ఇప్పుడున్నటువంటి రేట్ల కంటే ₹100 ఎక్కువ పెంచుకునే అవకాశము అన్ని సినిమా థియేటర్లలోనూ కల్పించారు. దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఉంది. సలార్ సినిమా పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్లుగా రాబోతుంది. ఏదైతే KGF సినిమా తీశారు ప్రశాంత్ నీల్ అతను డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్నటువంటి ఈ సినిమా రేపు 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. కిరణ్మయ్. అయితే లక్ష్మీనారాయణ, దీనిపై సలార్ మూవీ యూనిట్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉంటాయో లేవో అనే ఒక సందిగ్ధత ఉండేది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ. కానీ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. ఒక రోజు ముందే బెనిఫిట్ షోలు జరగబోతున్నాయి. కిరణ్ మై. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.